అందరికి నమస్తే. అధికార పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ కోసం కాలు దూవుతూ ఉండాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటారు. అధికారులు చేతిలో ఉంటారు. పోలీస్ యంత్రాంగం చేతిలో ఉంటది. ప్రతిపక్షం ఎప్పుడు డిఫెన్స్ లో ఉండాలి. కానీ మన రాష్ట్రంలో అంత రివర్స్. అసలు ఎలక్షన్ అంటేనే ప్రభుత్వం భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ని రోజులు బీసీలకు 42% రిజర్వేషన్ కోసమే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ వాయిదా వేసిరేమో అనుకున్నాం. కానీ గాంధీ భవన్ లో జరిగిన సమావేశం తర్వాత వాళ్ళు తీసుకున్న ఆప్షన్స్ అవన్నీ చూస్తే అసలు ఎలక్షన్ అంటేనే ఈ ప్రభుత్వం భయపడుతున్నట్టు కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? అసలు గాంధీ భవన్ లో జరిగిన మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు? తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది? 29వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అని ఒక సాగతీత కార్యక్రమం పెట్టుకున్నారు. అసలు ఏం జరగబోతుంది అనే అంశంపైన మనం మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో షేర్ కూడా చేయండి. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చి 20 మంత్స్ అయింది. కానీ ఒక్కటంటే ఒక్క ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ లో వీళ్ళు మాకు టైం దొరకలేదు, మాకు టైం లేదు, మేము మొన్ననే కదా అధికారంలోకి వచ్చింది, అసలు మొత్తం తెలంగాణ మొత్తం పాడైపోయింది, మేము ఇదంతా సర్దిద్దానికి కొంత టైం పడుతుంది, మాకు 100 రోజులు కూడా ఇప్పుడే అవుతుంది, మాకు మా సీట్ ఎక్కడ ఉంది, మా ఖజానా ఎక్కడ ఉంది, మా పదవులేంది, మేమేంది అని చూసుకునే లోపే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి మేమేం చేయలేకపోయినాం. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వ్యవహారం వేరే రాకుంటుందని చెప్పి ఎలక్షన్స్ పోయినారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక అధికార పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద హైకమాండ్ గుర్రుగా ఉండడానికి ప్రధానమైన కారణం కూడా అదే. కనీసం 12-13 సీట్లు రావాల్సింది 8 సీట్లే వచ్చినాయి. అక్కడ కూడా ఆ ఎలక్షన్స్ లో కూడా అనుకున్న ఫలితం రాలేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నో ఎలక్షన్. ఏ ఎలక్షన్ పెట్టేందుకు ప్రభుత్వం ముందుకు వస్తలేదు. నిజానికి వీళ్ళు ఎలక్షన్ పెట్టాలంటే పోయిన సంవత్సరం జనవరిలో పెట్టాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్. ప్లస్ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా మనం చూస్తున్నాం కదా, ఎటు తిరిగి ఉప ఎన్నిక రాకూడదు. ఏదో కర్మగాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ ఎమ్మెల్యే చనిపోవడంతోన ఇంకా తప్పనిసరి సిచ్యువేషన్ లో ఆ ఎలక్షన్ పోక తప్పదు. కింద పడో మీద పడో ఆ ఎలక్షన్స్ లో గెలిచే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే ఆర్థిక వనరులు లేకపోతే మిగతా వనరులు అన్ని వాడదాం అనే ఒక ప్రయత్నం ఒకటి అధికార పార్టీ చేస్తుంది. కానీ అది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఒకటి ఉన్నాయి. ముందు ఎలక్షన్స్ అంటేనే భయపడుతున్న టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద తర్జన భర్జన పడుతుంది. ఎందుకు ఎలక్షన్స్ అంటే భయపడుతుందని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు రేపు ఎల్లుండి ఈ పండుగ ఆ పండుగ అని ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎలక్షన్స్ పెట్టుకోనికి సిద్ధంగా లేరు. గాంధీ భవన్ లో సమావేశం పెట్టి డైరెక్ట్ గా ఇక ఎలక్షన్ పోవాలని రెడీ కావాలి. యాక్చువల్గా అధికార పార్టీ కాబట్టి నేను చెప్పినట్టుగా యంత్రాంగం అంతా చేతిలో ఉంటది, కార్యకర్తలంతా ఫుల్ జోష్ లో ఉంటారు, ఆర్థిక వనరులు బాగా ఉంటాయి, ప్లస్ పోలీస్ యంత్రాంగం చేతిలో ఉంటది, ప్లస్ రాష్ట్ర ఎన్నికల సంఘమే చేతిలో ఉంటుంది, ప్రభుత్వం చేతిలో. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీలన్నీ గాలిలో కొట్టుకుపోతాయన్న ఒక గట్టి నమ్మకంతో పోవాలి. కానీ వీళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు? 3 ఆప్షన్స్ అంట. అసలు చాలా విచిత్రమైన చర్చ జరిగింది గాంధీ భవన్ లో జరిగిన మీటింగ్ లో. ఏందా విచిత్రమైన చర్చ అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ కి పోదామా వద్దా? ఎలక్షన్స్ కి పోదామంటే లేదు లేదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా పోతే రాహుల్ గాంధీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఒక కొంతమంది ఇదంతా పదురుకొని మాట్లాడుకున్న మాటలు. ఎటు తిరిగి ఎలక్షన్ జరగకూడదు, అది వీళ్ళ ఎజెండా. ఎలక్షన్ జరగకుండా ఉండేందుకు ఏం చేయాలనో అవన్నీ మాట్లాడుకొని ఆ సమావేశం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అందుకే రాహుల్ గాంధీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి సెంట్రల్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు ఎలక్షన్ పెట్టకూడదు అనేది ఒక ప్రపోజల్ అంట. అసలు వీళ్ళు ప్రజాపాలన అని చెప్పి, ప్రజల వద్దకు పాలన అని చెప్పి, పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి, తెలంగాణ ఊపిరి పీల్చున్నదని చెప్పి, అసలు ఊర్లలో సర్పంచులు లేకుండా, ఎంపీటీసీలు లేకుండా, జెడ్పీటీసీలు లేకుండా ఇప్పటికి ఈ సంవత్సరంలోనే చాలా డ్యామేజ్ అయింది. సెంట్రల్ నుంచి ఇచ్చే ఫండ్స్ వస్తలేవు. వీళ్ళు తొందరగా ఎలక్షన్ పోదామని ప్రభుత్వం ముందుకు రావాలి, అధికార పార్టీ ముందుకు రావాలి. ప్రతిపక్షం వాళ్ళేమో భయపడుతూ ఉండాలి, అమ్మో ఎలక్షన్ వస్తుందంట అని. బీజేపీ వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రమే ఎలక్షన్ ఎట్లా పోస్ట్ పోన్ చేయాలి, ఎట్లా జంప్ చేయాలి, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు, సెంట్రల్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకుండా ఉంటారా? అది ప్రజాస్వామ్యమా? అది రాజ్యాంగంలో ఉందా? అట్లా పొద్దుగా లేసి రాజ్యాంగం గురించి మాట్లాడతారు. వీళ్ళకి ఎలక్షన్ అంటేనే భయం అవుతుంది. అందుకే ఆ ప్రపోజల్ తెర మీద తీసుకొచ్చింది. లేకపోతే పార్టీ నుంచి 42% రిజర్వేషన్ ఇద్దామా, దానికోసమని ఒక కమిటీ, ఆ కమిటీకి బట్టి విక్రమార్క చైర్మన్, దానిలో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళందరినీ పెట్టి అదొక కమిటీ, వాళ్ళు 2-3 రోజులు రిపోర్ట్ ఇవ్వాలంట. వీళ్ళ చేతిలో ఉన్న ఎలక్షన్ పెట్టడానికి ఇన్ని కమిటీలు, ఇన్ని మీటింగులు, ఇంత కసరత్తు, ఇంత వ్యవహారం జరుగుతుంది. ఎందుకో తెలుసా?
జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఒకదాని తర్వాత ఒకటి గవర్నమెంట్ మీద యాంటీ ఎలిమెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి తెలంగాణలో. మొన్నటిదాకా రైతు భరోసా, ఆ రైతు భరోసా ఒకటి ఇచ్చేసి రైతుల్లో కొంచెం సింపతి తెచ్చుకుందాం, కొద్దిగా నెగిటివ్ తగ్గించుకుందాం అనే లోపల యూరియా ఇష్యూ వచ్చింది. యూరియాతో యూరియాతో గ్రామాలు గ్రామాలు అసలు రైతు భరోసా కన్నా ఎక్కువ తిట్టుకుంటున్నారు రైతులు. వీళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్టు, సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చినాయి. చూస్తే గ్రామాలలో కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితులు ఉన్నాయా లేవా, ప్రతిదీ వీళ్ళు చేసింది కొంచెం, ఆ కొంచెం రికవరీ అయ్యే లోపల ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని, రేషన్ కార్డులు ఇస్తున్నామని కొంచెం రికవరీ చేసుకునే లోపల మళ్ళీ ఒక నెగిటివ్ ఎలిమెంట్స్ వస్తుంది గవర్నమెంట్. దాంతోన గవర్నమెంట్ కింద మీద అయి ఎలక్షన్ పోవాలంటే పోలేకపోతున్నారు. అట్లా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఇన్ని కథలు నడుస్తున్నాయి. 29వ తేదీన కేబినెట్ సమావేశం పెట్టి బహుశా ఇక ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టలేమని చెప్తారో మరి ఏం చెప్తారో. పార్టీ నుంచి 42% ఇచ్చి పోవడానికి పెద్ద తతంగం ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు 42% ఇస్తామని చెప్పి జీవో ఇచ్చిపోతేనే ఎవరో ఒకరు కోర్టుకు పోతారు, అది ఆగిపోయే ప్రమాదం ఉంది. కానీ పార్టీకి వెళ్ళి ఇస్తామంటే ఎవరు అడ్డుకుంటారు? ఎవరు అడ్డుకోరు. ఇక ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా అసలు మేము ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అసలు ప్రతిపక్ష పార్టీలు లేనే లేవు, అసలు జనమంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు అని చెప్తారు. కానీ ఉప ఎన్నిక అంటే భయం. వాళ్ళతో అసలు ఇప్పటికే రాజీనామా చేపించి ఉప ఎన్నికకు పోయి కాంగ్రెస్ గనక కనీసం ఒక 60%, 70%, ఒక 10లో ఒక 6-7 సీట్లు కనుక సంపాదించుంటే నిజంగానే ప్రతిపక్షాలు లేవు అని జనాలకు కూడా అర్థమైపోయేది. అది కాంగ్రెస్ కి మంచి అవకాశం ఉండేది. కానీ అసలు ఒక రాజీనామా ఆమోదించరు, ఒకరి మీద అనర్హత వేటు వెయ్యరు, ఒకరితో రాజీనామా చేయించరు. సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిన, సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టిన అసలు రాజీనామా విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లేదు. వాళ్ళతో ఎవరితో రాజీనామా చేయించేది లేదు, వాళ్ళ మీద వేటు వేసేది లేదు, ఏమీ లేదు. ఇంతే ఉంటది. ఎలక్షన్ మాత్రం రావద్దు. గవర్నమెంట్ ఎందుకు డిఫెన్స్ లోకి పోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ పక్క పార్టీలు ఏమో ఎలక్షన్స్ కు ప్రిపేర్ అవుతున్నాయి. పక్క పార్టీలు ఏమో ఎలక్షన్ వస్తే తడాకా చూపిస్తామని వాళ్ళు సవాల్ విసురుతున్నారు. అధికార పార్టీ ఏమో ఎలక్షన్ తప్పించుకోవడం ఎట్లా, ఎలక్షన్ నుంచి ఎట్లా మిస్ కావాలి, ఎలక్షన్ పోతే ఇది పెద్ద ప్రమాదం, ఎలక్షన్ పోతే మనం ఓడిపోతాం. ఇట్లాంటి డైలమా ఎందుకు, ఆ థియరీలకు ఎందుకు పోయిందో అధికార పార్టీకి అర్థం కావాలి. ఇప్పుడు నేను చెప్పినట్లు సర్పంచ్ ఎలక్షన్స్ కు 3 రకాల ఆప్షన్స్ అంట. ఒకటి, పార్టీ నుంచి 42% రిజర్వేషన్ ఇవ్వాలి. రెండోది, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, సెంట్రల్ లో కాంగ్రెస్ రావాలి, అప్పటి వరకు దీన్ని వాయిదా వేయాలి. లేకపోతే జీవో 42% రిజర్వేషన్ ఇస్తున్నామని గవర్నమెంట్ కి జీవో ఇవ్వాలి. జీవో ఇస్తే ఎవరో కోర్టుకు పోతే ఆటోమేటిక్ గా అదే ఆగిపోతుంది. 4వ ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ ముందల. ఇప్పుడు ఆల్రెడీ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, లేకపోతే వీళ్ళు ఇచ్చిన తీర్మానం రాష్ట్రపతి దగ్గర ఉంది. కాబట్టి సుప్రీంకోర్టుకు పోయి రాష్ట్రపతి కూడా 3 నెలలు టైం పెట్టారు కదా, ఏదైనా బిల్లు స్టేట్స్ పెట్టిన బిల్స్ ను రిప్లై ఇవ్వాలి, ఏదో ఒకటి రిజెక్ట్ చేయడమా ఆమోదించడమా ఏదో ఒకటి చేయాలి అని సుప్రీంకోర్టు ఒక టైం పెట్టింది. కాబట్టి 90 days అయిపోతుంది. అందులోపల సుప్రీంకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టులో ఉంది అని చెప్పేసి హైకోర్టులో ఆల్రెడీ సెప్టెంబర్ 30 డెడ్ లైన్ పెట్టింది కదా, ఆ డెడ్ లైన్ క్రాస్ అయిపోయి ఇంకొక 3 నెలల్లో 3-4 నెలల్లో ఇంకా ఇంత టైం తీసుకోవాలి, ఎంత దూరమైనా పోవచ్చు. ఎలక్షన్స్ నుంచి దూరం పోవాలనే ఒక ప్రతిపాదన అధికార పార్టీలో రావడం అనేది అధికార పార్టీ జంగుతుంది అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణలాగా కనిపిస్తుంది. ఇన్ని స్కీములు అమలు చేస్తున్నాం, ఇది ప్రజాపాలన, అసలు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చేసినాం, రైతు భరోసా ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం, ప్రపంచంలో ఎవరు చేయలేదు, లేకపోతే ఇంకేదో చేసినాం, యూరియా కూడా అసలు మా ప్రాబ్లమే కాదు, మాకు సంబంధమే లేదు, ఇట్లా అన్ని మాట్లాడుతున్న వాళ్ళు, ఇన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నాం, ఇదంతా జనమంతా మా వైపు ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళు ఎలక్షన్స్ పోవడానికి ఎందుకు భయపడుతున్నారు, ఎలక్షన్స్ పెట్టడానికి ఎందుకు జంకుతున్నారు, ఎందుకు డైలమా థియరీని అప్లై చేస్తున్నారు, ఎందుకు డిఫెన్స్ లో పడుతుంది గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతిపక్షాలు అఫెన్స్ లో కనిపిస్తున్నాయి, వీళ్ళేమో డిఫెన్స్ లో కనిపిస్తున్నారు. ఎలక్షన్ వస్తే ఎట్లుంటుందో కానీ ఎలక్షన్ రాకముందే భయపడడం అనేది అధికార పార్టీలో ఉన్న డైలమాకు, లేకపోతే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనే విషయం వీళ్ళకి అర్థమైంది అనే విషయానికి మాత్రం ఒక ఉదాహరణలా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.